RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. మధుర టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐపీఎస్ కొట్టే సాయి రిత్విక్ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పర్మిషన్ లేని వైన్ షాపుల వ్యాపారం గురించి, సైబర్ నేరాల గురించి, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వడం గురించి, సిటీ పోలీస్ యాక్ట్ అమలు గురించి చెప్పడం జరిగింది. పర్మిషన్ లేకుండా వైన్ షాపులు నిర్వహిస్తే యాక్షన్ తీసుకుని అబ్కారీ శాఖకు అప్పచెప్పుతామని, తద్వారా చర్యలు ఉంటాయని, సిటీ పోలీస్ యాక్ట్ ద్వారా చిన్న చిన్న బండ్లకు సిటీలోకి అనుమతి ఉండదని, కానీ వారి ఇబ్బందులు అర్థం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో తమ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. సైబర్ నేరం జరిగితే 1930 నెంబర్కు కాల్ వెంటనే చేయాలని చెప్పడం జరిగింది. గంజాయి సరఫరా మీద కానీ వ్యాపారం మీద కానీ ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించడం జరిగింది. మైనర్లకు తల్లిదండ్రులు తమ వాహనాలు ఇస్తున్నారని, అలా ఇవ్వకూడదని, ఇస్తే వచ్చే నష్టం గురించి, ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. ఇంకోటి వైన్ షాప్ వాళ్ళందరికీ ఏంటంటే, మీరు వైన్ షాప్ ఇక్కడ ఉంటే పర్మిట్ రూమ్లోనే అమ్ముకోవాలి. పర్మిట్ రూమ్ కాకుండా కొన్ని ప్లేస్ చూసి నేను రాయపట్నం ప్లస్ మన ఇక్కడ మధిర టౌన్లో కూడా వాళ్ళు పర్మిట్ రూమ్ పక్కన 2-3 రూమ్స్ పెట్టుకొని అక్కడ కూడా బూజింగ్ అవుతుంది. సో ఏంటంటే వాళ్ళని యాక్షన్ తీసుకొని ఎక్సైజ్ వాళ్ళకి అప్పచెప్తే అట్ ద సేమ్ టైం ఓపెన్ బూజింగ్ కింద వాళ్ళ మీద పెట్టి కేసెస్ అయితే పడతాయి. ఇంకోటి ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఏంటంటే యాక్చువల్గా ఐడియల్ కేసులో ఏంటంటే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇట్లాంటి చిన్న చిన్న బండ్లు ఎక్కడ అలో ఉండదు. కానీ మనము సరే ఎకనామీని దృష్టిలో పెట్టుకొని మనము టు సమ్ ఎక్స్టెంట్ అలో చేస్తున్నాం. కానీ అలో చేసినంత మాత్రం వాళ్ళ ట్రాఫిక్ అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళ ట్రాఫిక్ డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద కూడా పెట్టి కేసు వేయాల్సి వస్తుంది. మీరు అమ్ముకోండి, మీ చిన్న చిన్న బండ్లలో అమ్ముకోండి, నా ప్రాబ్లం లేదు. కానీ దానివల్ల ట్రాఫిక్ ఇష్యూ రావద్దు. మరీ రోడ్డు మీద తెచ్చుకోకండి, కొంచెం వెనకాలగానే మీరు చేయండి. ఇంకోటి మెయిన్గా ఏంటంటే, మన మధిరలో చాలా సైబర్ మీద అవేర్నెస్ అనేది లేదు. ఒకవేళ ఫస్ట్ థింగ్ ఎవరైనా మీకు కాల్ చేసినా, డిజిటల్ అరెస్ట్ అన్నా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అన్నా, మీరు ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ అడగండి. అసలు లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అంటే వాళ్ళ అథెంటిసిటీని మీరు కనుక్కోండి. కనుక్కున్న తర్వాతనే మీరు రెస్పాండ్ అవ్వాలి. కానీ వాళ్ళు ఏదో ఏటీఎం పిన్ అడిగినని వెంటనే చెప్పకండి. ఒకవేళ మీరు తొందరపడి చెప్పినా వెంటనే 1930 నెంబర్కి కాల్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు తొందరపడి వాళ్ళకి చెప్పినా మీరు 1930 నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు కంప్లైంట్ కనుక రేజ్ చేస్తే మీ అకౌంట్ అంటే మీ మనీ ఏదైతే పోయిందో అది లాక్ అయిపోతుంది అన్నట్టు. లాక్ అయిపోయి మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళిపోతే మనీ మీకు వస్తుంది. అది కూడా 1930కి ఎంతసేపు కాల్ చేయాలంటే ఓన్లీ మీరు హాఫ్ అన్ అవర్, ఎంత తొందరగా మీరు కాల్ చేయగలిగితే అంత తొందరగా కాల్ చేయాలి. ఎందుకంటే మీరు లేట్ అయింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను సపోజ్ ఎక్స్ అనే పర్సన్ సైబర్ ఫ్రాడ్ చేసి 1 lakh తీసుకుంటే, ఈ 1 lakh అనేది అన్ని 10,000 డివైడ్ అవుతుంది డిఫరెంట్ అకౌంట్స్కి. 10,000 1000 డివైడ్ అవుతుంది. సో ఇట్లా డివైడ్ అయిపోయిందంటే మనకి మళ్ళీ ఆ మనీ అనేది లాక్ చేయడం, అట్ ద సేమ్ టైం మనీ అనేది మనకి బ్యాక్ రావడం చాలా కష్టం అవుతుంది. సో మీరు ఎలాంటి ఇష్యూ అయినా వెంటనే 9030 కాల్ చేయాలి సైబర్ క్రైమ్స్లో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మేజర్ ఇష్యూ మాకు తెలిసింది ఏంటంటే గంజాయి. సో గంజాయి మీద ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్న దగ్గర కల్లా మేము వెళ్ళి పట్టుకుంటున్నాము. అట్ సేమ్ టైం ఇంకా ఇంటెలిజెన్స్ అనేది కావాలి మీ సైడ్ నుండి మాకు. సో గంజాయి దాని మీద వచ్చుడుతోనే మేము ఎన్డీపీఎస్ యాక్ట్ మీద చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం టీజీ నాప్ అని మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది హైదరాబాద్లో. సో మేము ఏమేమైతే ఎఫ్ఐఆర్ చేస్తున్నామో, ఏమైతే కంప్లైంట్ తీసుకుంటున్నామో అవన్నీ టీజీ నాప్కి వెళ్ళి మేము ప్రాసెస్ కరెక్ట్ ఫాలో అవుతున్నామో అని చూసి వాళ్ళకి కంపల్సరీ కన్విక్షన్ వచ్చేలా చూస్తున్నాం. సో ఏంటంటే ఇప్పుడు గంజాయి వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం, అదొక గేట్వే డ్రగ్ అన్నట్టు, గంజాయి అయినా ఏదైనా. సో గేట్వే డ్రగ్ అంటే ఏంటంటే, వన్స్ గంజాయి తాగడం స్టార్ట్ చేస్తే అతను ఇంకా వేరే డ్రగ్స్కి అలవాటు అయ్యడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. సో వేరే డ్రగ్స్కి అలవాటు అవ్వడానికి ఏంటి, వేరే డ్రగ్స్ ఇప్పుడు కుకైన్ కానీ, హెరాయిన్ కానీ, బ్రౌన్ షుగర్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వన్స్ గంజాయి నుండి స్టార్ట్ అయిన వాళ్ళు అక్కడ కాకుండా వేరే డ్రగ్స్ ప్రొక్యూర్ చేయాలని వాళ్ళు చిన్న చిన్న పెట్టి థెఫ్ట్ కానీ, బైక్ దొంగతనం కానీ, ప్లస్ ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు గంజాయి కేసులో ఆర్ తాగే వాళ్ళు కూడా చాలామంది దొంగలించిన బైక్ వాడుతున్నారు. ఎందుకంటే మనకు పట్టుకున్నా కానీ దొంగలించిన ఫోన్లు వాడుతున్నారు, దొంగలించిన బైక్ వాడుతున్నారు. సో ఏమవుతుందంటే వన్స్ ఇలాంటివి కనుక మనము ఒక బ్లైండ్ వేసి సర్లేండి ఇది మనకు ఎందుకు లేని పట్టించుకోలేదు అనుకున్నాం అనుకోండి, రేపు అదే గంజాయి తాగేటైనా మన బైకే దొంగతనం చేయొచ్చు, మన ఫోన్ని దొంగతనం చేయొచ్చు. సో ఇదేంటంటే ఈ ప్రాబ్లమ్ మనకి ఎందుకని మన బ్లైండ్ వేసినా మాత్రం అది రేపు మన ఇంటికే చుట్టుకుంటుంది. సో ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా ఫ్లాగ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మేము కాన్ఫిడెన్షియల్ అయితే మెయింటైన్ చేస్తాం. మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారని మేము అలా ఏం చేయము. మేము కాన్ఫిడెన్షియల్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ చేసి మీకు చేస్తాం. కానీ మీరైతే మాకు ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వాలి. ఇంటెలిజెన్స్ ఇస్తేనే ఇప్పుడు నేను వచ్చిన 1 weekలో ఏంటంటే, ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ అనుకుంటే మేము వెళ్ళినాం, బ్లూ కోట్స్ వాళ్ళతో మేము వెళ్ళినాం. కానీ మేము ఎంత తిరుగుతాం,
మధ్యలో టౌన్ ఉన్నాయి, అన్ని విలేజ్లు ఉన్నాయి, అన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి. మేము వెళ్ళి ఇక్కడ ఒక చిన్న చెరువు వెనకాల ఉందంటే నేను ఇంకా బ్లూ కోట్స్ వెళ్ళి వెళ్ళినాం, మాకు ఏం దొరకలేదు. కానీ